సెలబ్రేషన్స్ ఉన్నాయి అప్పుడు, అది జస్ట్ ఫ్యూ అవర్స్ బ్యాక్. ఇది బెంగళూరు సెలబ్రేషన్స్ లో ఉన్నప్పుడు కొంతమంది జస్ట్ మీడియా పిలిచాం, కానీ సడన్ గా ఒక 100 మంది వచ్చేసారు. ఫౌండ్ అవుట్ బర్త్డే, మనం పోస్టర్ కూడా పెట్టాం వస్తున్నామని. సో వాళ్ళు వచ్చేసి వాళ్ళు కొంతమంది కలిశారు, వాళ్ళు సెల్ఫీస్ దిగాము. ఆ ప్రాసెస్ లో ఒక అతను తెలియదు, హి సెడ్, ఐఎమ్ ఫ్రమ్ తమిళనాడు సార్, ఐ డోంట్ స్పీక్ తెలుగు, బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు నో, ఈ మధ్యనే నన్ను 150 మంది కలిసి నన్ను కొట్టారు, ఐ వాజ్ అసాల్టెడ్, హాస్పిటల్లో ఉన్నాను చాలా కాలం. అక్కడ ఉన్నంతసేపు నాకు బయటికి రావాలంటే భయం వేసింది. నాకు ధైర్యం ఇచ్చింది మేజర్ సినిమా మాత్రమే. సో డెకాయిట్ సినిమా రిలీజ్ అవుతామని తెలియగానే నేను హాస్పిటల్ నుంచి డైరెక్ట్ గా బయటకు వచ్చి ఫస్ట్ సినిమా థియేటర్ వెళ్ళడం జరిగింది. అండ్ ఐ లవ్ ఇట్ సో మచ్ దట్ ఈ రోజున నేను లాయర్ నండి, నేను హాలిడే పెట్టి నేను వచ్చి మిమ్మల్ని కలుస్తున్నాను. ఐ జస్ట్ వాంటెడ్ టు నో, ఐ వాంట్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ద కరేజ్ టు డూ దిస్ అని ఆయన గట్టి కౌలించుకున్నారు, కన్నీళ్ళు పెట్టుకున్నారు. తమిళ్లో ఇంగ్లీష్ లో మిక్స్ లో మాట్లాడుతున్నారు ఆయన. నాకు అర్థం కాదు, యూనో మనం సినిమా చేయడానికి, ఆ సినిమా అనేది పెయింటింగ్ లాగా కాదు, ఒక క్యాన్వాస్ మీద ఒక వేసేసుకోవడానికి. ఇంత చాలా డబ్బులు ఇవన్నీ అన్ని రిలేటెడ్ ఉన్నాయి, అది కూడుంది. మనం ఈ బిజినెస్ యాంగిల్ గురించి ఆలోచిస్తా, ఇది ఎలా చేయాలని జాగ్రత్త, అందరు బాగా సక్రమంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, అందరు చూసుకుంటే ఎక్కడో మనం హ్యుమానిటీని ఎక్కడో మనం మర్చిపోతాం. అండ్ ఇక్కడ నాకు గుర్తు చేసాడు, హీ రిమైండింగ్ మీ, నువ్వు ఎందుకు సినిమాలు చేస్తున్నావు అని నాకు మళ్ళీ గుర్తు చేశాడు అతను. అండ్ ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్, నాకు కన్నీళ్ళు వచ్చేసింది. అండ్ సడన్ గా మేజర్ సందీప్ ఫ్యాన్ పేజ్, అంటే బెంగళూరు అంటే ఆయన అడ్డా కదా, ఆయన ఉన్న ప్లేస్, ఆయన ఫ్యాన్ పేజ్ మెయింటైన్ చేసే అతను కొంతమంది వచ్చి నాకు ఇండియా ఫ్లాగ్ పేరు ఇచ్చారు పెట్టుకోమని, ఎప్పుడు మీరు పబ్లిక్ ఫంక్షన్స్ వేసుకోవాలి సార్ అని చెప్పారు. ఈ ప్రేమంతా నేను రిసీవ్ చేసుకుంటూ ఉంటే రియలైజ్, మన మీడియా మిత్రులు గత కొన్ని రోజుల్లో పెట్టిన ఆర్టికల్స్ లో పేరు బహుశా దీన్ని క్రెడిబిలిటీ అంటారేమో, నాకు తెలియదు. బట్ నాకు ఒకటి అనిపించింది, క్రెడిబిలిటీ అనేది హార్డ్ వర్క్ తో రిలేటెడ్ అయి ఉంది. హార్డ్ వర్క్ చేస్తేనే క్రెడిబిలిటీ వస్తుంది, హార్డ్ వర్క్ చేస్తేనే సక్సెస్ వస్తుంది, హార్డ్ వర్క్ చేస్తేనే కదా. హార్డ్ వర్క్ మీద ఫోకస్ చేస్తాను. మళ్ళీ ఒక్కసారి నాకు అతని కళ్ళని చూస్తూ ఉండగా, ఇప్పుడు పెట్టుకుంటూ ఉండగా నాకు ఆ ఫీలింగ్ వచ్చింది, ఇంకా కష్టపడాలనిపించింది, ఇంకొంచెం ప్రయత్నించాలనిపించింది. ఫర్ యూ టు నో వాట్ దట్ ఈస్. ఎందుకు సరదాగా మీరు కూడా మొన్న అన్నారు కదా ట్యాగ్ విత్ మన ఈవెంట్ లో సరదాగా జోకులు వేసుకుంటున్నా కూడా గుడ్ సినిమా అన్నది ఒకటే నాకు ట్యాగ్ పడాలని ఎందుకు కోరుకున్నానంటే, ఎందుకండి, బికాస్ 1000 మంది అరుపుల కన్నా ఈ ఒక్క మనిషి ఫీలింగ్ నచ్చారు. దట్ ఈస్ వై ఐఎమ్ డూయింగ్ దిస్. ఈ సినిమా ఎలా జరిగిందంటే జస్ట్ ఒక్క 30 seconds చెప్పాలనిపించింది. ప్లీజ్ బేర్ విత్ మీ. ఈ కొంచెంసేపు ఫోన్లు చూసుకోవద్దు. జస్ట్ ఇమాజిన్ అండి, 45 degree హీట్, మౌంటైన్ పైన ఉన్నాం, ఇలా ఉంది, పెట్రోల్ ఇలా ఉంది, కెమెరా పెట్టాలి. ఎలా పెడతారు? కెమెరా పెట్టాలంటే ధనుష్ అక్కడ నిలబడాలి, ధనుష్ కి తాడి కట్టాలి, ఇద్దరు స్టంట్ మ్యాన్ ధనుష్ ని పట్టుకోవాలి, వాళ్ళని ఇంకో ఇద్దరు పట్టుకోవాలి. ఇది ఒక కెమెరా మ్యాన్ మాత్రమే. వాళ్ళ ముందు, అక్కడ ఆ కెమెరా ముందు 20 మంది పోలీసులు పరిగెట్టుకుంటూ వెళ్ళాలి. వాళ్ళ ముందు నేను పరిగెట్టుకుంటూ వెళ్ళాలి, 53 ఏళ్ళ అంబర్ కశ్యప్ సార్ పరిగెట్టుకుంటూ వెళ్ళాలి, జైన్ పరిగెట్టుకుంటూ వెళ్ళాలి. అండ్ ఇదంతా జరుగుతూ ఉండగా ఆల్మోస్ట్ నేను 2 times అవుట్. ఆల్మోస్ట్ ఇది జస్ట్ ఒక సింపుల్ కాన్వర్సేషన్ సీన్ కి మాత్రమే, 45 degree హీట్ లో మౌంటైన్ పైన. సో మనం ఒక విజన్ క్రియేట్ చేయాలనుకుంటున్నప్పుడు మనం పడే కష్టాలు, దీన్ని ఏం చేస్తామంటే, ఈ మధ్యన హలో ఈ మధ్యన టెక్నాలజీ వల్ల అరే ఏముంది, మనం గ్రీన్ మ్యాట్ లో కొట్టేసి కదా. మా డైరెక్టర్ ఒప్పుకోలే. మా డైరెక్టర్ ఐ వాంటెడ్ రియల్ అన్నారు. సో మేము షూటింగ్ ఇట్ రియల్. నేను ఎన్నిసార్లు ఆ డేంజర్కి వెళ్తానో నాకు తెలుసు. అండ్ అలాంటి హీట్ లో, అలాంటి డేంజరస్ టెరైన్ లో ఒక 5 minute, 8 minute, 10 minute క్లైమాక్స్ తెలియనప్పుడు ఇట్ ఇస్ ద టఫెస్ట్ జాబ్. లేదా ఒక డ్యామ్ 1/2 kilometer పై కడతారు, డ్యామ్ రోడ్, ఇటువైపు నీళ్లు, ఇటువైపు పడ్డామంటే అవుట్. ఈ చిన్న సన్నటి రోడ్ మీద 1/2 kilometer మీద అంబులెన్స్ గాల్లోకి ఎగిరేసి క్రాష్ చేయాలి, దాన్ని ఏడవాలి అంటే ఎన్ని క్రేన్లు తీసుకురావాలి, ఎంత చెయ్యాలి. సో ఇట్ వాస్ వెరీ అంబిషియస్
we worked very hard to make it look very easy. అది చాలా అంబిషియస్ ఉంది. దీన్ని నేను సరిగ్గా చేయలేకపోతే 500 VFX కొట్టారు, అలా వెళ్ళిపోతుంది పబ్లిక్. సో ఈ సినిమాలో ఒక చిన్న గ్రిటీనెస్ ఉంటుంది కదా, మీరు రక్తం చూస్తే నిజంగా రక్తం అనిపిస్తుంది, చెమట చూస్తే నిజంగా చెమట అనిపిస్తుంది. దానికి రీజన్ ఏంటంటే ఇంత ఇంత డీటెయిలింగ్ మేము శ్రమలో, కష్టంలో, కృషిలో చూపించాం. అయితే దాన్ని కేవలం టెక్నికల్ అని అంటాం కరెక్ట్. ఇట్ ఈస్ సో మచ్ మోర్ దెన్ దట్, బికాస్ ఇట్ ఇన్వాల్వ్స్ ఎమోషన్స్, ఇట్ ఇన్వాల్వ్స్ డేంజర్, ఇట్ ఇన్వాల్వ్స్ యాక్చువల్ థ్రెట్ టు ద క్రూ, ఇట్ ఇన్వాల్వ్స్ డీలింగ్ విత్ నేచర్. చాలా ఉంది జస్ట్ ఒక సింపుల్ టాకింగ్ సీన్ మీకు ఇవ్వడం. సో ఇలాంటి సినిమా చేయడానికి మేము అంత కష్టపడ్డాం, అది కాగా 2 భాషలకు. సో ఆల్ దీస్ థింగ్స్ టుగెదర్ we worked very hard to give you a great experience. సో ఈ 3 years లో ఈ సినిమా రాయడం జరిగింది, ఈ సినిమా తీయడం జరిగింది, గూఢచారి 2 సినిమా రాయడం జరిగింది, దాని 50% షూటింగ్ చేయడం జరిగింది. దిస్ వాజ్ ద హార్డ్ వర్క్ దట్ వి ఆల్ పుట్ ఇన్. ఇప్పుడు ఆ సినిమాకి బీటని ఆ సినిమా డైరెక్టర్ వచ్చి డెకాయ్ డ్రైవర్ కట్ చేశాడు. మేమందరం ఒక కలిసి ఒక ఫ్యామిలీ లాగా, అబ్బు సార్ రెండింటికి గైడెన్స్, మేమందరం కలిసి ఒక ఫ్యామిలీ జెన్యున్గా దీన్ని పనిచేసాం. సో దిస్ ఇస్ what it takes to try and give a film that is not regular. To just give that experience, it's what it takes. Good cinema అనుకున్నా, హిట్ సినిమా వచ్చింది, గుడ్ సినిమా వచ్చింది, ఈ సాటిస్ఫాక్షన్ వచ్చింది. బట్ మోస్ట్ ఆఫ్ ఆల్ నాకున్న హ్యాపీనెస్ ఏంటంటే when I saw that lawyer last night, okay, I know why I'm doing this అన్నది నాకు సీడ్. I also want to thank the audience. చాలా మంది క్రెడిబిలిటీ అని అన్నారు, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. బట్ ఐ నో మనం ఈ ఆడియన్స్ ఈరోజు ఎలాంటిదంటే, సినిమా నచ్చకపోతే ఎంత పెద్ద మనిషి అయినా సరే, సినిమా నచ్చితే ఎంత కొత్తడైనా సరే, అది మనకు తెలుసు. వి ఆల్ నో దట్, వి ఆల్ అగ్రీ. ఆడియన్స్ ఈ సినిమాకి ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు, అండ్ ఫర్ ఆల్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ సపోర్ట్ దిస్ ఫిల్మ్ ఈవెన్ ఇన్ ద మీడియా, అండ్ ఫర్ ఆల్ ద పీపుల్ హూ సపోర్ట్ దిస్ ఫిల్మ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ, ఐఎమ్ జెన్యున్లీ వెరీ వెరీ గ్రేట్ఫుల్. అంటే అసలు మాకు షాక్, రామ్ చరణ్ గారి ట్వీట్ ఇలా రాగానే తప్పని నేను చదివి ఐ వాస్ జస్ట్ సో ఓవర్జాయ్డ్, సో ఎక్సైటెడ్. నాని నాకు ఫోన్ చేసి నాకు సినిమా గురించి మాట్లాడదని చెప్పడం, లేదా ఈ రోజున మనం 50 crores కొట్టిన సందర్భంగా ద కైండ్ ఆఫ్ సపోర్ట్ మీడియా గివెన్ విత్ ఆర్టికల్స్ అండ్ ఆల్ దట్, ఇవన్నీ ఏంటంటే జస్ట్ బికాస్ నా ఉద్దేశం జస్ట్ బికాస్ యూఆర్ రెస్పెక్టింగ్ ద ట్రయల్, మా ప్రయత్నాన్ని మీరు గౌరవిస్తున్నారు. సో ఐ లవ్ యూ ఫర్ దట్, ఐ లవ్ ది ఆడియన్స్ ఫర్ దట్, అండ్ ట్రూలీ I am the recipient of the greatest amount of love మొత్తం టీంలో, and I am so thankful. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నేను ఒకటి చెప్పాలనుకున్నా, బీమ్స్ నాకు గుర్తించారు. నేను యాక్చువల్ చిన్న ట్విస్ట్ లా ఇద్దాం అనుకున్నా. చాలా మందికి క్లైమాక్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా నచ్చింది. ఆ క్లైమాక్స్ లో మృణాలు ఆకాశం చూస్తున్నప్పుడు ఒక ఫీల్ వస్తుంది. అది గేమ్స్ గారి ట్యూన్ అండి, నేను దాన్ని దుబ్బేసి అరలో వేసాను. అది చెప్తాం అనుకుంటే ఆయన పాడేశాడు. సో నా స్పీచ్ కి ఒక క్లైమాక్స్ ఉంటుంది కదా, నా క్లైమాక్స్ మీరు కట్ చేశారు. బట్ ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ భీమా ఫర్ అమేజింగ్ మ్యూజిక్. కెరీర్ లో ఫస్ట్ మ్యూజికల్ హిట్ కొట్టాను సాంగ్స్. నాకు ఇంతకు ముందు ఎప్పుడు శ్రీచరణ్ మంచి సాంగ్స్ ఇచ్చాడు, కానీ డాన్స్ చేయగలిగిన ఫస్ట్ టైం మీరు నాకు ఇచ్చారు. సో ఐ వాంట్ టు థ్యాంక్ శ్రీచరణ్ ఫర్ మై పాస్ట్ హిట్స్ అండ్ టు భీమా ఫర్ మై బిగ్ హిట్స్. ఇది ఎంత పెద్ద విషయం అంటే ఇది జస్ట్ చెప్పుకోవడం కాదు. మీరు రైట్ నౌ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకొని చూస్తే దీనికి 4 songs ఫ్రమ్ దిస్ మూవీ ట్రెండింగ్ లో ఉంది. సో నేను చెప్తున్నామని మీకు థ్యాంక్ యూ, మీకు అందరికి పొగడతలు చెప్పుకుంటారు, గొప్పలు చెప్పుకుంటారు, ఈ మ్యాటర్లు చెప్పొద్దు. ఓకే, బుక్ మై షో తెరవండి, 2000 tickets రైట్ నౌ డే నెంబర్ 9 తిరుగుతున్నాయి, సంతోషం. ఇన్స్టాగ్రామ్ తెరవండి,
డ్రీమ్స్ బిఫోర్ సాంగ్స్ ట్రెండ్ అవుతున్నాయి, సంతోషం. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ అందరు ఉన్నది బికాస్ యూ లవ్ us. థ్యాంక్ యూ, సంతోషం.